ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ, అత్యున్నతమైన కనికరం, దేవుని వాత్సల్యత మనకు ఒక నూతనమైన దినాన్ని ఇచ్చింది. గడిచిన దినములన్నీ కూడా ఆయన కృపా రెక్కల క్రింద ఉంటున్నటువంటి క్షేమం, నెమ్మది, ఆరోగ్యం, సమాధానం ప్రభు మనకిచ్చి ఈ దినం మరలా దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఆయనను కీర్తించి ఆయనను ఘనపరిచేటువంటి భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఒకసారి దేవుడు మనకిచ్చిన కృప కొరకై, ఆయన్ని మన నీడలో చూపిస్తున్న దయ కొరకై ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగాను, దేవునికి కృతజ్ఞులముగాను జీవించే భాగ్యం ప్రభు మనకి ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు 2వ సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు పుస్తకము 5వ అధ్యాయము 23, 24 వచనాలను బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడుతున్నది. దావీదు యెహోవా యుద్ధ విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరి వెళ్ళవలెనని సెలవిచ్చును అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగమును మనము గమనించినప్పుడు ఒకానొక దినమందు భక్తుడైనటువంటి దావీదు, రాజు అయినటువంటి దావీదు మీదకి ఫిలిస్తీయులు, వారి యొక్క సైన్యం ఇతనిని ఎదిరించి, ఇతనితో పోరాడి, ఇతనితో యుద్ధము చేసి అతనిని ఓడించాలి, అతనిని హతమార్చాలి, ఇతనిని ఎలాగైనా చంపివేయాలని ఫిలిస్తీయుల సైన్యం అంతా కూడా ఇతని మీదకి వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీయులందరూ కూడా ఇతనితో యుద్ధము చేయుటకు, ఇతనిని చంపివేయుటకు, ఇతన్ని హతమార్చుటకు ఇతని దగ్గరికి వచ్చినప్పుడు దావీదు చేసినటువంటి మంచి కార్యం ఏమిటనగా, తన దగ్గర ఎంతో బలం ఉంది, తన దగ్గర రాజ్యములు ఉన్నాయి, తన దగ్గర సైన్యాధిపతులు ఉన్నారు, తన దగ్గర ఎంతోమంది జనం, ఎంతోమంది సైన్యం, ఎంతోమంది ఆ బలం అతని దగ్గర ఉన్న తన బలమును అతడు ఆధారం చేసుకున్నాక యెహోవా యుద్ధ అతడు విచారణ చేశాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దావీదు యెహోవా యుద్ధ విచారణ చేశాడు. ప్రభా, నేను ఈ యుద్ధానికి వెళ్ళవచ్చునా లేదా? ఈ యుద్ధానికి వెళ్తే నేను జయం పొందుతానా లేదా? ఈ యుద్ధమును నేను చేస్తే నేను విజయమును సంపాదించుకుని క్షేమముగా తిరిగి రాగలుగుతానా లేదని దేవుని దగ్గర విచారణ చేయగా దేవుడు అంటున్నాడట, నీవు ఏ స్థలములోనికి వెళ్ళాలో, ఎలా నువ్వు యుద్ధం చేయాలో దేవుడు దావీదు నాకు నేర్పించాడట. దేవుడు అతనితో సెలవిస్తున్నాడు కదా, నీవు యుద్ధానికి చుట్టూ తిరిగిపోయి వెళ్ళి కంబల చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. పలానా ప్రదేశంలో నీవు వెళ్ళి దాగి ఉండి నేను చెప్పిన ఆ సమయమున నీవు వెళ్ళి యుద్ధము చేసినప్పుడు నీవు యుద్ధములో జయము పొందుతావని దావీదు నాకు యెహోవా దేవుడు సెలవిచ్చినప్పుడు దేవుని చిత్త ప్రకారముగా, దేవుని యొక్క మాట ప్రకారముగా దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారముగా చేసి ఉన్నాడు, జయమును సంపాదించుకొని ఉన్నాడు. తనకు విరోధముగా లేచిన శత్రువులను అతడు తరిమి కొట్టినట్లుగా మనం లేఖన భాగంలో చూస్తాం. తనకు విరోధముగా వచ్చినటువంటి శత్రువులను తరుముచ్చు వారిని అతడు హతమార్చాడట. ఎందుకు దేవుడు తనకు అంత జయమునిచ్చాడు? ఎందుకు దేవుడు తనకి ఈ విధముగా తన శోధన, తన శ్రమ, తన మీదకు వచ్చినటువంటి శత్రువులందరి మీద దేవుడు తనకి ఎందుకు జయమునిచ్చినాడు అనగా, యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా దావీదు నడుచుకున్నాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారముగా
దావీదు నడుచుకున్నాడు, యెహోవా యొద్ద విచారణ చేశాడు, దేవుని ఆలోచనను తెలుసుకున్నాడు, దేవుని ఉద్దేశమును తెలుసుకున్నాడు. శోధనల మీద, శ్రమల మీద, యుద్ధముల మీద అతడు జయమును పొందుకున్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా, మనందరి జీవితములలో కూడా ఎటువంటి శోధనైనా, శ్రమైనా, అది వ్యాధైనా, ఎటువంటి పోరాటమైనా మన వాటిలో జయము పొందాలి అని అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం మొదట విచారణ చేయాలట. ప్రభా, ఈ శోధన నుండి నేను ఎలా తప్పించబడాలి, ఈ పోరాటంలో నేను ఎలా జయము పొందాలి, ఈ శోధన నుండి నేను ఎలా విడుదల పొందాలి, దేవుని దగ్గర విచారణ చేయాలట. విచారణ చేసిన తర్వాత దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారముగా మనం నడుచుకోవాలట. ఈరోజున అనేక మంది వారికి ఆత్మీయ జీవితాల్లో తమ సొంత జ్ఞానము, తమ సొంత బలము, తమ సొంత ధనమును ఆధారం చేసుకునే వారులుగా కనబడతారు. తమ సొంత జ్ఞానం, తమకు నచ్చినట్లుగా, తమ సొంత ఇష్టానుసారముగా వారు ప్రవర్తించటం మూలముగా ఈ రోజుల్లో అనేక మంది శోధనలను జయించలేకపోతున్నారు, అపవాదిని జయించలేకపోతున్నారు, అపవాది యొక్క కుయుక్తి మార్గములను గుర్తించలేనటువంటి వారులుగా కనబడుతున్నారు, మెలకువలేనటువంటి వారులుగా కనబడుతున్నారు. అనేక మంది అపవాది చేతిలో ఓటమి పాలవుతున్నారు. ప్రియులారని మన యొక్క ఆత్మీయ జీవితాల్లో అపవాది మీద జయము పొందాలి, నీ విరోధుల మీద నీవు జయము పొందాలి. వస్తున్నటువంటి పోరాటములలో, వస్తున్నటువంటి శోధనలలో నీవు జయము పొందాలి అని అంటే మొదట దేవుని దగ్గరికి వచ్చి నీ విచారణ చేయాలి, దేవుని ఆలోచనను తెలుసుకోవాలి, దేవునికి చిత్త ప్రకారముగా మనం నడుచుకోవాలి. దేవుడు మనకు ఒక ఆలోచన చెప్పినప్పుడు, దేవుడు దావీదునికి ఒక ఆలోచన చెప్పినప్పుడు 25వ వచనంలో మనం చదువుతాము కదా, దేవుడు దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేశాడట, కనుకనే తన శత్రువులను తరిమి కొట్టాడని మనం లేఖన భాగంలో చూస్తాం. మనము కూడా మన శోధనలలో జయం పొందాలంటే దేవుని దగ్గరికి రావాలి, మొదట దేవుని దగ్గర ప్రార్థించాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. విచారణ చేసినప్పుడు దేవుడు నీకు ఒక ఆలోచన చెప్పినప్పుడు, ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాని ప్రకారముగా మనం నడుచుకోవాలి. ఈరోజున అనేక మంది వారికి ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గర విచారణ చేయలేనటువంటి వారు కొందరు, తమ ఆలోచన ప్రకారముగా నడుచుకునేటువంటి వారు కొందరైతే దేవుని దగ్గర విచారణ చేసి కూడా దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చిన తర్వాత కూడా దేవుడు ఎలాగున నడవాలి, ఎలాగున జీవించాలో వారికి తెలియచేసిన తర్వాత కూడా ఆ మార్గము నచ్చక, దేవుడు చెప్పింది నచ్చక తమ ఆలోచనల ప్రకారం నడుచుకునేవారు ఇంకొకరు కనబడుతున్నారు. ప్రియులారా, మనమైతే దైవ చిత్తానుసారంగా నడుచుకుందాం, దైవ చిత్తానుసారంగా మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్దాం. అప్పుడు నీ పోరాటములన్నిటి మీద, నీ శోధనలన్నిటి మీద, శత్రువులందరి మీద దేవుడు మనకు జయమునిచ్చి వారిని తరిమి కొడుతూ జయ జీవితమున చేసే కృపను ప్రభు మనకిస్తారు. అటు కృప ధన్యతను ప్రభు మనకిచ్చి తన నిత్య రాజ్యం కొరకు ప్రభు మనల్ని సిద్ధపరచినట్లుగా కళ్ళను మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు అటువంటి కృపను మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభు, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ అతి శ్రేష్టమైనటువంటి నీ మాటల కొరకు నీకు స్తోత్రములు. పరిశుద్ధుడ, నీ దగ్గర విచారణ చేసి నీ చిత్త ప్రకారముగా మేము నడుచుకునేటప్పుడు మా పోరాటములలో, మా శోధనలలో, మా యొక్క ఇబ్బందులలో మేము జయం పొందగలుగుతామని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. దావీదు ఎలాగనైతే నీ దగ్గర విచారణ చేసి యుద్ధములను జయము పొంది ఉన్నాడు, నీ చిత్త ప్రకారం ఎలాగ నడుచుకొని ఉన్నాడు, మా జీవితంలో కూడా మేము అలాగ నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి పోరాటంలో, వారి శోధనలో, వారి ఇబ్బందులు, కష్ట నష్ట దుఃఖములలో మీరు వారి పక్షముగా ఉండండి. ప్రభా, నీ చిత్త ప్రకారముగా నడుచుకుంటూ జయము పొందుకుంటూ ముందుకు వెళ్ళి భాగ్యం మాకు అనుగ్రహించి మా జీవిత కాలం అంతా నీకు కృతజ్ఞులుగా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.